హాయ్ అండి. సో అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏపీడిఎస్సి 2025 ఈ యొక్క ప్రక్రియ సెప్టెంబర్ 19తో ముగియబోతుంది. అంటే సెప్టెంబర్ 19 సో ఆ రోజు సభాముఖంగా పబ్లిక్గా సో ఎవరైతే సెలెక్ట్ అయినారో సో వాళ్ళందరికీ సో కాబోయే టీచర్స్కి అందరికీ ఈ యొక్క కాల్ లెటర్స్ అపాయింట్మెంట్ లెటర్ సో స్టేజ్ పైన ఇవ్వడం జరుగుతుంది. సో విత్ బై ది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ సో నారా లోకేష్ గారు సో హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్. సో కాబట్టి సో ఈ ప్రక్రియ అనేది సెప్టెంబర్ 19th ముగియబోతుంది. సో ఇంకో విషయం ఏంటంటే సో నారా లోకేష్ గారు ప్రతిసారి ఒక్కొక్క విషయం చెప్తున్నాడు. సో మేము ప్రతి ఎవ్రీ ఇయర్ మేము డిఎస్సి కండక్ట్ చేస్తున్నాము ఆయన పదే చెప్తున్నాడు సో మీడియా సమావేశం ద్వారా. సో కాబట్టి డిఎస్సి ఇవ్వాలంటే దాని ముందుగా ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా సో డిఎస్సికి వెళ్ళలేడు. సో కాబట్టి ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ అనేది ఈ సెప్టెంబర్ ఓకేనా సెప్టెంబర్ 2025 చివరిలో అయినా లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఉంటుందండి. ఓకేనా ఖచ్చితంగా ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. సో నారా లోకేష్ గారు ప్రతి సంవత్సరం సో ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఇస్తాం చెప్పాడు కాబట్టి అక్టోబర్లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాడు. సో అక్టోబర్ అంటే సో ఫస్ట్ వీక్లోనే ఇచ్చేదానికి సో ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఈ 2 weeks ఇచ్చేదానికి అవకాశం మ్యాక్సిమం ఉందండి. సో బీ రెడీ. సో మనకు అందిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ నెలలో అంటే సెప్టెంబర్ సో 19th సెలక్షన్ లిస్టు అపాయింట్మెంట్ లెటర్ సో జాయినింగ్ లెటర్ వచ్చిన తర్వాత వాళ్ళ స్కూల్కు జాయినింగ్ కోసం వెళ్ళడం జరుగుతుందండి. అంతే కదా, ఎందుకంటే వాళ్ళకి ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ స్కూల్కి అనేది సో హాజరు కావాల్సి ఉంటుంది. సో మెయిన్గా చెప్పాలంటే ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన ప్రకారం మేము హాలిడేస్ తర్వాత స్కూల్కి మేము టీచర్స్ని అందజేయబోతామని చెప్పాడు. సో ఆయన చెప్పినట్టుగానే దసరా హాలిడేస్ తర్వాత సో దసరా హాలిడేస్ తర్వాత ఈ అంటే దసరాలో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కొత్త టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చి సో ఫ్రెష్గా టీచర్స్ని స్కూల్కి పంపబోతున్నారు. సో ఓకేనా. సో ఇంకో విషయం చూడండి. సో ఎవరైతే డిఎస్సి 2025లో 0.1 మార్కు 0.5 మార్కు 1 మార్కు మెరిట్ లిస్ట్లో పేరు ఉన్నప్పటికీ జాబ్ మిస్ అయింది అటువంటి వాళ్ళు ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేయాలని చాలా మందికి 0.1 0.23 అలా చాలా మందికి మిస్ అయ్యడం వల్ల మెరిట్ లిస్ట్ ఉన్నప్పటికీ వాళ్ళకి జాబ్ను కోల్పోయారు. ఓకేనా. సో ఈ డిఎస్సిలో చాలా మందికి నార్మలైజేషన్ వల్ల లేదా టెట్ స్కోర్ తక్కువగా ఉండే వల్ల ఉద్యోగం కోల్పోయారండి. సో ఈ మ్యాక్సిమం 2 cases నార్మలైజేషన్ అండ్ టెట్ స్కోర్ తక్కువగా ఉండే వల్ల సో ఉద్యోగం కోల్పోయారు. కాబట్టి మీకు రేపు నార్మలైజేషన్ చాలా మంది నార్మలైజేషన్ వల్ల ఉద్యోగం కోల్పోయి చెప్తున్నారు పదే చెప్తున్నారు. సో కాబట్టి టెట్ స్కోర్ని మీరు గట్టిగా వాటిని పెంచేటట్టుగా ప్రయత్నించండి. సో గట్టిగా ప్రయత్నించండి. సో రేపు నార్మలైజేషన్ వచ్చినప్పటికీ దాన్ని దాటుకొని స్కోర్ అనేది సో డిఎస్లో స్కోర్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి సో నెక్స్ట్ డేట్కి సిద్ధంగా ఉండండి. సో మన టీము కష్టాన్ని నమ్ముకోండి. సో విజయాన్ని సాధించండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.